ఈ మధ్య కాలంలో అయిపోయిందంటే వర్కింగ్ విమెన్ అనేది ఎక్కువైపోయింది. ఒక విధంగా మన అమ్మమ్మ ఆ బ్యాచ్ తీసుకున్నా లేదా మన వైఫ్ చెల్లెలు వీళ్ళని తీసుకున్నా దేర్ ఆర్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీమేల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ యాజ్ ఇఫ్ నో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక పెద్ద ఆవిడ మా దగ్గరకు వచ్చింది. వారికోజ్ వెయిన్ సివియర్ స్టేజ్ లో ఉండి కాల్లో గాయం ఉన్నప్పటికీ కూడా పాప యుఎస్ లో ఉంది, ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళాలి, నేను ఒక 6-7 నెలలు దీన్ని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది సార్, నేను వెళ్ళి వచ్చేస్తాను, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటాను అంటారు. ఎందుకు? వాళ్ళ ప్రయారిటీస్ అనేది వారి ఆరోగ్యం కంటే కూడా ఫ్యామిలీ మీద ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ ఫీమేల్స్ ఒక వారికోజ్ వెయిన్స్ అనే కాదు వివిధ రకాల వ్యాధుల్ని వచ్చినప్పటికీ చాలా వరకు బయటికి చెప్పరు. చెప్తే ఎక్కడ వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అవసరాలకు వాళ్ళు ప్రయారిటీ ఇవ్వలేరు అని చెప్పి వాళ్ళు త్యాగాలు ఎక్కువగా చేస్తుంటారు. ఇట్స్ సాడ్ థింగ్ టు నో, బట్ దిస్ ఇస్ ఎ హార్డ్ ఫ్యాక్ట్ వాట్ వీ ఫేస్ విత్ మెనీ ఆఫ్ ద పేషెంట్స్. ఫైనాన్సెస్ ఒక్కటే ఇష్యూ అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్సెస్ తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ పార్ట్ అనేది వాళ్ళు సెక్యూర్ చేసుకున్నట్టు అవుతుంది. చాలా మంది మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సార్ ఈ పర్టికులర్ వ్యాధి ఉంది కదా, నేను ఇమీడియట్గా ఇప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకున్నాను, ఇది వర్తిస్తుందా అని అడుగుతారు. ఎమర్జెన్సీస్కి మనం తీసుకున్న రోజు నుంచి వర్తిస్తుంది, కానీ అది ఎమర్జెన్సీ కాని సర్జరీస్ ఏవైతే ఉంటాయో దానికి డిఫరెంట్ ఇన్సూరెన్సెస్ లో 2 years నుంచి 3 years దాకా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇండియాలో ఇన్సూరెన్స్ ఇస్ మస్ట్. ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేసుకోవాలి.